సూపర్ 6 అమలు ఎలా ఉంది? అద్భుతంగా ఉంది. ఈ 9 నెలల్లో మీకు ఇందాక చెప్పా కదా, వాటాన్ అకౌంట్ బడ్జెట్‌తో ఈ ప్రభుత్వం నెట్టుకొచ్చింది 9 నెలలు. 9 నెలల తర్వాత వార్షిక బడ్జెట్ పెట్టింది. ఈ వార్షిక బడ్జెట్ ఏంటి? బడ్జెట్ ఫుల్లు, కేటాయింపులు నిల్లు అనే విధంగా ఉంది. సూపర్ 6 ఏం చేశారు? బడ్జెట్ బస్సు తుస్సు. బడ్జెట్ బ్రహ్మాండంగా ఉందని చెప్పి అసెంబ్లీలో బాజా కొడుతున్నారు కదా, ఏం చెప్తున్నారు? ఇప్పుడు కూటమిలో ఉంది 3 పార్టీలు. ప్రతి ఎమ్మెల్యే కూడా బాగుంది, సూపర్ సూపర్ డూపర్ అంటున్నారు. ఏమంటే నా ఇంట్లో కూలీకి పని చేసేవాడు నేను హీరో డోపర్ సూపర్ అంటాడు. అంటే ఎమ్మెల్యే కూలీలా? నేను నా గురించి చెప్పా, ఆయన గురించి చెప్పాలా. మీరు కరెక్ట్గానే అన్నారు. నా దగ్గర పనిచేసే వ్యక్తి వాళ్ళ యజమాని సూపర్ డోపర్ అంటాడు తప్ప పక్కింట్లో ఆయన సూపర్ డోపర్ అంటాడు. అలాగే మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు, ఇప్పుడు మీరు బడ్జెట్ ఒకసారి చూసారా? పయ్యావుల కేశవ్ గారు చదువుతూ అది సుదీర్ఘమైన 3,22,00,000 కోట్ల పెద్ద బడ్జెట్ పెట్టారు. బడ్జెట్లో కేటాయింపుల మాటలేంటి? చంద్రబాబు నాయుడు గారి శుభాకాంక్షలు, నారా లోకేష్ గారి శుభాకాంక్షలు, పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు, ఇంకో పక్కనేమో గత ప్రభుత్వం చేసిన విధ్వంసం. మీరు చేసినటువంటి కేటాయింపులు సూపర్ 6 ఒక డకౌట్లా ఉన్నాయి. ఆ సూపర్ 6 ఎన్ని? బస్సు తుస్సు, తల్లికి వందనం వంచిన, గ్యాస్ సిలిండర్లు ఏమో 9 నెలల తర్వాత సంవత్సరానికి 3 అన్న వాళ్ళు కూడా ఈరోజు ప్రజలు డబ్బులు కడితే తర్వాత మీరు అకౌంట్లు వేస్తారు. ఎప్పుడు వేస్తారు? ఎవరికి వేశారు? మహిళలకు నెలకు 1,500 అన్నారు. ఎవరికి ఇచ్చారు? కేటాయింపులు ఏవి? డిఎస్సి జాబ్ క్యాలెండర్ అన్న ప్రతి సంవత్సరం ఏది? జాబ్ క్యాలెండర్ అని చెప్పి మన డిఎస్సి గ్రూప్ 2 నిరుద్యోగులు ఎప్పటి నుండో ఎదురు చూస్తా వాళ్ళు ఏదైతే రాష్ట్రంలో కొన్ని తప్పిదాలు ఉన్నాయో దాన్ని మార్పు చేయండి అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా 92,000 మంది పైచీలకు నిరుద్యోగులు వాళ్ళ బాధను ఆవేదనను వ్యక్తం చేస్తూ మమ్మల్ని పడుచుకోండి అంటే మంత్రి గారు ఒక మాట చెప్తారు, ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్తారు, ఏపీపీఎస్సీ చైర్మన్ గారు ఒక మాట చెప్తారు, వాళ్ళేమో రద్దు అవుతుంది అంటారు. ఆఖరికి వాళ్ళు బయటకు వచ్చి నిర్దాక్షిణంగా మేము బాధపడుతున్నాం అలో లక్షణ అని చెప్పి గ్రూప్ 2 నిరుద్యోగులు రోడ్డు మీద ధర్నాలు రాస్తారోకాలు చేస్తుంటే లోకేష్ గారు ఎక్కడ ఉన్నారు? దుబాయ్లో ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారా? ఇదేనా నిరుద్యోగుల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి మీకు? ఆంధ్రప్రదేశ్లో క్రీడలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో లేరనేది టీడీపీ చెప్తుంది. సిగ్గుండాలండి ఆ మాట చెప్పడానికి. కమాన్ 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 అనే మాటలు ఇవే తప్ప వాళ్ళ చేతగాంతనాన్ని ఇటు కప్పిపుచ్చుకోవడం మంచి పద్ధతి కాదు. నిరుద్యోగులకు అండగా ఉంటాం, వాళ్ళని ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇచ్చేటువంటి బాధ్యత నేను తీసుకుంటాను లోకేష్ గారు చెప్పి రాష్ట్రంలో ఏం జరుగుతుంది? నిరుద్యోగుల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి ఇదేనా ఇది? వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ సహాయం చేస్తే పాముకు పాలు పోసారని చెప్పి చంద్రబాబు గారు అంటారు. ఎలా స్పందిస్తారు? నిజంగా పాముకు పాలు పోసినట్టేనా మీకు పార్టీకి ఏదైనా పని చేస్తే? అదే ఒక నాయకుడు, ఒక పార్టీ అధినేత ఆ ఎలక్షన్కి వెళ్ళేటప్పుడు పార్టీ తరఫున వెళ్ళొచ్చు, కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజ్యాంగబద్ధమైన పదవిలోకి వచ్చిన తర్వాత అది చంద్రబాబు నాయుడు గారైనా జగన్ గారైనా గతంలో చూసాం. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ విభజించబడిన తర్వాత నేను వేసినటువంటి రోడ్ల మీద మీకు నడిచేటువంటి హక్కు లేదు అనేదే చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఇప్పుడు వైసీపీ వాళ్ళకు పనిచేస్తే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పావుకు పాలు పోసినట్టే అన్నారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసిన 1,40,00,000 మందికి మీరు ఎటువంటి బెనిఫిషియరీ చేయరు. అంతేగా మీ ఉద్దేశం? ఈ నాయకుడు ఆలోచన ఉంటే మా నాయకుడే ఉన్నారు, మనకు ఓటు వేయని వాళ్ళైనా సరే వాళ్ళు అర్హులైన అయితే చాలు, కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా పథకాలు ఇవ్వండి అని పథకాలు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ? అందరికీ ఇచ్చారు పథకాలు. మీరు ఖచ్చితంగా టీడీపీ వాళ్ళకు కూడా ఇచ్చాం. టీడీపీ వాళ్ళకు, జనసేన వాళ్ళకు, కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి, నాయకులకి, అభిమానులకి పథకాలు అందినయో లేదో కానీ అన్ని పక్షాల వారికి పథకాలు ఖచ్చితంగా అని చెప్పి మేము కంటాపదంగా చెప్పాం. అన్ని పథకాలు ఇచ్చిన వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రజలను తిరస్కరించారంటారు. 151 సీట్ నుంచి 11 సీట్లు ఎందుకు పడిపోయారు? కారణం దేశ చరిత్రలో మంచి చేసి ఓడిపోయినటువంటి ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. వీరి మాదిరిగా ఇప్పుడు ఏదో మీరు అడిగారు చంద్రబాబు నాయుడు గారిలా మన పార్టీ కార్యకర్తలకు, నాయకులకు చేసు ఆలోచన మా నాయకుడికి లేదు. కాబట్టి మా నాయకుడిని వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మా నాయకుడి మీద కాంగ్రెస్ కానివ్వండి, టీడీపీ కానివ్వండి వేసినటువంటి అభియోగాలు ఏంటంటే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు కుంభకోణం చేశారు, అవినీతి పరుడు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రాపగండం చేశారు. ఎంపీ గెలవలేదా? ఎమ్మెల్యే గెలవలేదా? 23 శాసనసభ్యులు గెలవలేదా? 60 చిల్లర ప్రతిపక్ష నాయకుడు కావలేదా? ముఖ్యమంత్రి అవ్వలేదా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేనేంటి అనేది ప్రూవ్ చేసుకునే క్రమంలో మా ప్రభుత్వం అవినీతికి తావులేదు, రాష్ట్ర ప్రయోజనాలకు పెద్దపీట వేస్తుంది నిరూపించడానికి మనం మంచి చేసాం. ఇంకో 2-3 సార్లు అధికారంలో మనమే ఉంటాం,
తర్వాత కార్యకర్తలకైనా ఇంకొకరికైనా చేయాలన్న ఉద్దేశంతో ముందు తను ప్రూవ్ చేసుకోవడానికి చేసినటువంటి క్రమంలో జరిగినటువంటి తప్పే తప్ప మీకు మాదిరిగా మా నాయకుడు కాదు. గత 5 సంవత్సరాలు ఏ శాఖ చూసినా అంత అవినీతిమని చెప్తున్నారు. ఈ రోజున అసెంబ్లీలో కూడా ప్రతిరోజు అసెంబ్లీ అయితే జరుగుతుంది. ఏ శాఖ చూసినా కూడా ఆర్థికంగా కుంభకోణాలు జరిగినాయి, ఆర్థికంగా దెబ్బతీశారని చెప్పి చెప్తారు. దీని మీద ప్రత్యేకంగా ఎంక్వైరీ కూడా వేస్తా చెప్పి అన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి శాఖ ఏ శాఖలు చూసినా అవినీతి పని చెప్తున్నారు. అవినీతి కంపు కొడుతుందంట గత 5 ఏళ్లలో. 9 నెలలు ఆర్థికంగా విధ్వంసం జరిగింది చెప్తారు. 9 నెలలు అధికారంలోకి అయిందన్న వచ్చిళ్ళు. మేము అవినీతి చేసి ఉంటే మా శాసనసభ్యులు మంత్రులు మా ప్రభుత్వం చేసి ఉంటే ఇన్నరా మీరు మొన్న శ్వేతపత్రాలని చెప్పి ఒక నెల నడిపారు కదా, డైవర్షన్ పాలిటిక్స్ ప్రకారం ఒక నెల శ్వేతపత్రాలు నడిపారు కదా. వాస్తవాలు అయితే వెలికి తీయండి, సిబిసిఐడి ఎంక్వైరీ చేయండి, సిట్ వేయండి, గత ప్రభుత్వం పైన నిజ నిర్ధారణ కమిటీ వేయండి, వాస్తవం అయితే లోన పెట్టండి. ఎన్ని డొల్లతనాలు చేతగానితనం. సుదీర్ఘంగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేశాను, ఉమ్మడి రాష్ట్రంలో 4 సార్లు ముఖ్యమంత్రిగా చేశాను. నాకన్నా అనుభవజ్ఞుడు, ఆర్థికవేత్త, దేశంలో ప్రధానులు కూడా నిర్దేశించినటువంటి నాయకుడిని నేనని చెప్పేటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సాక్షిగా ఈ పథకాలు చూస్తే ఎలా అమలు చేయాలో అర్థం కావట్లేదు, భయం వేస్తుందని. సిగ్గులేదు ఈ మాట చెప్పడానికి. ఇంత మాటలు చెప్పి ఏరు దాటిన తర్వాత తెప్పతగలేసేటువంటి విధానం. రాష్ట్రం ఆర్థికంగా దెబ్బతీశారు జగన్మోహన్ అంటే రెడ్డి. మీరు ఆర్థికవేత్త కదా, ముఖ్యమంత్రి చేశారు, 3 సార్లు కదా. ప్రతిపక్ష నాయకుడిగా చేశారు. అప్పులు 14 లక్షలు 15 లక్షల కోట్లు అప్పులు చేశారన్నారు. తీరా లెక్కలు ఆ రోజు బురద పూశారు మా మీద. తీరా లెక్కలు చేస్తే 10 లక్షల కోట్ల పై లోపే ఉంది. మేము సంవత్సరానికి 2,70,000 కోట్లు పైచీలకు డైరెక్ట్ డీపీటీ బెనిఫిషియరీ ద్వారా బటన్ నొక్కి మేము ప్రజలకు వేసాం. మీకు మాదిరిగా టీడీపీ కార్యకర్తలు పసుపు చొక్కాలు వేసుకున్న వాళ్ళకి 2 నెలల నిరుద్యోగ వృత్తి ఇచ్చినటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో జరగల. మీరు ఎన్ని ఉద్యోగులు ఇచ్చారు గత 5 ఏళ్ల కాలంలో నిరుద్యోగులకి? లక్షల ఉద్యోగాలు ఇచ్చాం దేశ చరిత్ర. వాలంటీర్లుగా గ్రామ సచివాలయ వ్యవస్థ కూడా రిటర్న్ ఎగ్జామ్ ద్వారా వచ్చిన వాళ్ళు రిక్రూట్ చేసుకున్న వాళ్ళే కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కదా. వాలంటీర్లకు ఇచ్చిన హామీని ఇది చేయలేదు కదండి. గుర్తుపెట్టుకోండి తమ్ముళ్ళు, మేము అధికారంలోకి వస్తే 5,000 మీకు ఏం సరిపోతాయి, 10,000 నేను చేస్తా, ప్రభుత్వంలో మిమ్మల్ని భాగస్వాములు చేసుకుంటా, మీకు గౌరవ వేతనం 10,000 చేస్తానని చెప్పి వాళ్ళు రోడ్ల మీద అలో లక్షణ అని చెప్పి ధర్నాలు, రాస్తారోకాలు. టీడీపీ మమ్మల్ని అధికారంలోకి వచ్చిన తర్వాత మా ఓట్లతో అధికారంలోకి వచ్చి మమ్మల్ని ఏరు దాటిన తర్వాత తెప్పతగలేసే విధంగా చేసింది, మోసం చేసింది. ఇది కూటమి ప్రభుత్వం, ఇది ముంచిన ప్రభుత్వం అని చెప్పి వాలంటీర్లు. వాలంటీర్ మీ వైసీపీ కార్యకర్తలు ఉంటారు కదా, ఎవరు వాలంటీర్లు? మీరు పెట్టండి. గత ప్రభుత్వంలో మీరు పెట్టి ఉన్నటువంటి వాలంటీర్స్ అంతా కూడా వైసీపీ కార్యకర్తలే. వైసీపీ కార్యకర్తలే కనుక వాలంటీర్ పరిగణన తీసుకోవాలని చెప్తారు. మాటలు ఎలా ఉంటాయి ఏంటంటే, ఇదే వాలంటీర్లు సేవ చేసినప్పుడు మీకు టీడీపీ వాళ్ళకు, జనసేన వాళ్ళకు, కాంగ్రెస్లో మిగతా పార్టీలో సంక్షేమ పథకాలు ఇచ్చినప్పుడు ఆ రోజు వాలంటీర్లు వైసీపీ వాడి మాకెందుకు ఇస్తామని ఎందుకు అడగల? ఇదే వాలంటీర్ల ద్వారా తప్పులు జరిగిపోయినాయి, 30,000 పైచీలకు మహిళలు మిస్ అయ్యారు. మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మహిళల్లో వెలికితీస్తాం అని డిప్యూటీ సీఎం గారు చెప్పి మహిళలకు ప్రత్యేక చట్టాలను తీసుకొస్తాం, తరిమేస్తామని కబుర్లు చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు ఏమైపోయారు? ఇప్పుడు ఆ చట్టాలు ఏమైపోయినాయి అంటే ఇప్పుడు ఎన్నికల ముందు చెప్పిన మాటలకి ఇప్పుడు ఏం తేడా లేదంటారా? ఏం బ్రహ్మాండంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఏ ఆడబిడ్డకి అన్యాయం జరిగిన మరుక్షణం నేను ఉంటానని చెప్పి అన్నారు. ఉన్నారుగా. ఎందుకంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి సినిమా సెట్టింగ్ టైప్లో ఆయన రాజకీయ జీవితం, పొలిటికల్ జీవితం ఒకటే అనుకుంటున్నారు. ఈరోజు స్క్రిప్ట్ మంచి యాక్టింగ్ చేసాం, ప్యాకప్, రేపు మళ్ళీ కొత్తగా. అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా, ఆ పవన్ కళ్యాణ్ గారికి ఏం కావాలో చంద్రబాబు నాయుడు గారు క్యాచ్ చేశారు. సినిమా సెట్టింగ్ టైప్లో 4 కార్లు, 40 మంది సెక్యూరిటీ, అంగు ఆర్భాటంలో నడుస్తున్నారు తప్ప ఆయన శాఖలో కూడా ఆయనకు అనుభవం లేదండి, తెలుసుకునేటువంటి పరిస్థితిలో కూడా లేడు.